ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఏటీఎం నుండి పీఎఫ్ డబ్బులు విత్డ్రా. భారతదేశంలో అయితే ప్రతి ఉద్యోగి కోసం ఇది ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలోనే ఈపీఎఫ్ఓ 3.0 పరిధిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు గణనీయమైన సౌకర్యాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు పీఎఫ్ విత్డ్రా చేయడం అనేది ఎక్కువగా వెబ్ పోర్టల్ లేదంటే ఈపీఎఫ్ఓ యాప్ లేదా ఆఫీసుల ద్వారా మాత్రమే సాధ్యమైంది. దీనికోసం ఫామ్స్ పూర్తి చేయడం, రిజిస్ట్రేషన్, ఫండ్ అవుట్ఫుల్ వంటి ప్రక్రియలు ఉండేవి. కానీ ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా సులభ, వేగవంతమైన డిజిటల్ విధానం అందుబాటులోకి రాబోతుంది. సో ముఖ్యంగా ఈ కొత్త సిస్టమ్ ద్వారా ఖాతాదారులు ఏటీఎం ద్వారా తక్షణమే పీఎఫ్ డబ్బు తీసుకోవచ్చు, యూపీఐ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇక బ్యాంక్ చెల్లింపుల మాదిరే సులభతరంగా పొందవచ్చు. సో ఈపీఎఫ్ఓ 3.0ను రూపొందించడంలో ప్రధాన ఉద్దేశం అయితే చివరి మైలు కనెక్టివిటీ మరియు సౌకర్యం. ఉద్యోగులు ఎక్కువ కాలం నుండి ఈ సౌకర్యాన్ని ఎదురు చూస్తున్నారు. సో దీనివల్ల పీఎఫ్ ఫండ్స్ పొందడానికి అధికారుల ఫామ్ ప్రాసెసింగ్లపై ఆధారపడాల్సిన అవసరం అయితే తక్కువ అవుతుంది. సో ప్రస్తుతానికి ఈపీఎఫ్ఓ 3.0 అధికారికంగా అయితే ప్రారంభించబడలేదు. కానీ ప్రభుత్వ వర్గాల ప్రకారం ఇక కొత్త సంవత్సరం ప్రారంభంలోనే 2026 ఈ సౌకర్యం అయితే అందుబాటులోకి రానుంది. ఈపీఎఫ్ఓ దీనిని పీఎఫ్ సభ్యులకు నూతన సంవత్సర బహుమతిగా ఇవ్వబోతుంది. కనుక ఇక ఈపీఎఫ్ఓ 3.0లో ఏటీఎం అండ్ యూపీఐ విత్డ్రా ఫీచర్ అయితే మాత్రమే కాదు, మరిన్ని అత్యాధునిక ఫీచర్లు కూడా ఉంటాయి. ఇక రియల్ టైం ట్రాన్సాక్షన్స్ నోటిఫికేషన్లు, పీఎఫ్ విత్డ్రా చేసిన వెంటనే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా కూడా నోటిఫికేషన్, ఖాతా స్టేట్మెంట్స్ అయితే సులభ యాక్సెస్. ఇక ఇప్పటికే విత్డ్రా అయిన మొత్తాలు బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ చేయడం, సురక్షిత అథెంటికేషన్, ఇక ఓటీపీ, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడి ద్వారా లాగిన్, డిజిటల్ ఫామ్స్ మరియు అప్లికేషన్స్ కూడా విత్డ్రా కోసం ఫిజికల్ ఫామ్లు అవసరం లేదు. ఈ విధంగా ఈపీఎఫ్ ఖాతాదారులకు తమ ఖాతాలపై పూర్తి కంట్రోల్ అయితే పొందుతారు. ఇక ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తక్షణమే పీఎఫ్ ఫండ్స్ ఉపసంహరించుకోవడం వలన ఉద్యోగులైతే అవసరమైన సమయంలో తక్షణ ఫండ్స్ యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ 3.0 ప్రారంభానికి కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం అయితే జరిగింది. ఇక జూన్ 2025లో ప్రారంభమవనుంది అనుకున్నప్పటికీ టెస్టింగ్ మరియు ట్రయల్స్ రన్స్ అయితే కారణంగా వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. అయితే ఈపీఎఫ్ఓ అధికారుల ప్రకారం అయితే ఈ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి. సో ఈ సౌకర్యం విజయవంతంగా అమలు అయిన తర్వాత ప్రతి పీఎఫ్ ఖాతాదారునికి 3 ముఖ్యమైన లాభాలు వస్తాయి. పీఎఫ్ విత్డ్రా వేగవంతమవుతుంది. ఇక బ్యాంకింగ్ లేదా ఈపీఎఫ్ఓ ఆఫీసులు తిరిగి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. సో పీఎఫ్ ఫండ్స్పై పూర్తి ట్రాకింగ్ మరియు స్పష్టత. భవిష్యత్తులో ఈపీఎఫ్ఓ 3.0 మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ ద్వారా పీఎఫ్ ఖాతా యాక్సెస్ కోసం అన్ని ఫీచర్లు ఒకే ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వస్తాయి. సో ఇది ఉద్యోగుల జీవితాన్ని మరింత డిజిటల్, సులభ, వేగవంతం చేయడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ఇక ఇతర ముఖ్య అంశాలైతే ఏటీఎం విత్డ్రా కోసం కేవలం పీఎఫ్ అకౌంట్ లింక్ చేయడం అవసరం. సో యూపీఐ ద్వారా కూడా విత్డ్రా కోసం స్మార్ట్ ఫోన్ మరియు యూపీఐ యాప్ అవసరం. సెక్యూరిటీ పరంగా ఓటీపీ, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడి వంటి విధానాలు ఉంటాయి. పెద్ద నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా అన్ని ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈ సౌకర్యం అయితే అందుబాటులో ఉంటుంది. మొత్తంగా ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా పీఎఫ్ ఖాతాదారులు విత్డ్రా ప్రక్రియను పూర్తిగా డిజిటల్గా, తక్షణం మరియు సురక్షితంగా పొందగలుగుతారు. సో ఇది భారతదేశంలో డిజిటల్ ఫైనాన్స్ రంగంలో ఒక మైలురాయి అవుతుంది. ఈపీఎఫ్ఓ 3.0తో పీఎఫ్ ఖాతాదారులు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా డబ్బు తీసుకోవచ్చు. విత్డ్రా ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇక సాంకేతిక సమస్యలు పరిష్కరించబడతాయి. ఉద్యోగుల జీవితంలో డిజిటల్ సౌకర్యం పెరుగుతుంది. ఇది కేవలం పీఎఫ్ ఫండ్స్ మాత్రమే కాదు, భవిష్యత్తులో డిజిటల్ సేవల విస్తరణకు దారితీస్తుంది. ఈపీఎఫ్ఓ 3.0 ప్రారంభం కావడంతో ఉద్యోగులు పీఎఫ్ ఖాతా వినియోగంలో పూర్తి స్వాతంత్రం మరియు సౌకర్యం పొందుతారు.